యోయో టీవీ ప్రేక్షకులకు శుభోదయం. ఈ రోజు బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. పసిడి ప్రియులకు మళ్లీ అదిరిపోయే శుభవార్త అందుతుంది. మళ్లీ ధరలు భారీగా పడిపోతున్నాయి. ఇటీవల భారీ పతనం తర్వాత తగ్గుతూ వచ్చిన గోల్డ్, సిల్వర్ రేట్లు మళ్లీ ఇటీవల పెరిగిన సంగతి తెలిసిందే. అరే పెరుగుతుంది ఎలా అని కొనుగోలుదారులు అనుకునే లోపే మళ్లీ ఒక్కసారిగా దిగొస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ చెలరేగగా అనిశ్చితి నెలకొంది. మరోసారి ఇరాన్ నౌకలపై అమెరికా భీకర దాడులు చేసింది. రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందం కూడా ముగిసినట్లేనని ట్రంప్ ప్రకటించడంతో మళ్లీ యుద్ధం మొదలైనట్లే కనిపిస్తుంది. ఇరాన్ చమురు విక్రయాలపై అమెరికా ఆంక్షల్ని మళ్లీ తీసుకురాగా అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ బగ్గుమన్నాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు ప్రస్తుతం $80 అత్యంత సమీపంలో ఉంది. క్రూడ్ ధరలు పెరగడంతో సాధారణంగానే బంగారం, వెండి వంటి లోహాలు ఆకర్షణ కోల్పోతున్నాయి. దీంతో ధరలు దిగొస్తూనే ఉన్నాయి. వరుసగా మూడో రోజు రేట్లు తగ్గగా 2 రోజుల్లో భారీగా పతనం కనిపించింది. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో చూస్తే గత 2 రోజుల్లో బంగారం, వెండి రేట్లు విపరీతంగా తగ్గాయని చెప్పొచ్చు. స్పాట్ గోల్డ్ రేటు ఔన్స్కు ప్రస్తుతం $4,070 దిగొచ్చింది. కిందటి రోజు $4,120 వద్ద ఉండేది. ఇక సిల్వర్ రేటు కూడా $61 స్థాయి నుంచి $58 పడిపోయింది. డాలర్తో చూస్తే రూపాయి విలువ 95.55 వద్ద ఉంది. ఇక దేశీయంగా కూడా ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. బుధ, గురు మధ్య చూస్తే 22 క్యారెట్ల పసిడి ధర తాజాగా $1,950 తగ్గి హైదరాబాద్ నగరంలో ఇప్పుడు గురువారం ఉదయం 7 గంటలకు తులం $131,200 వద్ద ఉంది. ఇది కిందటి రోజు కూడా $1,250 తగ్గింది. గత 3 రోజుల్లో చూస్తే ఏకంగా $3,300 తగ్గింది. ఇదే సమయంలో 24 క్యారెట్ల బంగారం రేటు $2,130 తగ్గడంతో అది ఇప్పుడు 10 గ్రాములకు గాను $1,43,130 వద్ద ఉంది. కిందటి రోజు ఇది $1,360 తగ్గింది. ఇక బంగారం ధర బాటలోని వెండి రేట్లు కూడా పతనం అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు 5,000 తగ్గి ప్రస్తుతం కేజీ వెండి ధర 2,45,000కు చేరుకుంది. దీనికి ముందు జూలై 6న వెండి రేటు 10,000 తగ్గింది. అంతకుముందు జూలై 2, 3 తేదీల్లో 15,000 పెరిగింది.